భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో అయితే ఒకంత జోష్. దేనికి? నరేంద్ర మోడీ టూర్ పేరు చెప్పగానే జోష్ వచ్చింది. ఆంధ్ర ఏది ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాగానే ఇక్కడికి వచ్చేయబోతున్నారు నరేంద్ర మోడీ, చిలకలూరిపేట బహిరంగ సభ. దీంతో ఒకంత జోష్ వచ్చింది. రెండవది, 4 అసెంబ్లీ 4 పార్లమెంటు స్థానాలకి భారతీయ జనతా పార్టీని పరిమితం అన్నప్పుడు వచ్చినటువంటి ఆగ్రహం, కసి, ఆవేదన కొంత తీరింది. 10 అసెంబ్లీ అట్లాగే 6 పార్లమెంట్ అని ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఖచ్చితంగా కొంత రిలాక్స్ అయినట్టు భారతీయ జనతా పార్టీ. తద్వారా భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం కొంత తగ్గింది. ఇక సీట్లు ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సుజనా చౌదరికి, సీఎం రమేష్కి, పురంధేశ్వరికి, కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వడంలో తప్పలేదు. బట్ పార్టీ నమ్ముకున్నటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి ఇస్తే అప్పుడు సంతోషపడతారు. రెండవది వచ్చేటప్పటికి కామినేనులు, విష్ణుకుమార్ రాజుల్ని కన్ఫామ్లుగా పెట్టుకుని ఏది ఆదినారాయణ రెడ్డి ఇట్లా బయట నుంచి లేదా పార్టీ కంటే కూడా తెలుగుదేశాన్ని ప్రేమించే వాళ్ళకి ఇవ్వడం ఒక ఎత్తు. కానీ అందరికీ మిగతా వాళ్ళల్లోనన్నా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇస్తే కొంత పాజిటివ్ వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.